చల్లగా ఉండు, చల్లగా ఉండు. మళ్ళీ చెప్పు ఏమన్నా రాఘవ్? ఏమంత పెద్దది కాదమ్మా. నేను చాలా దిగులుగా ముఖం పెట్టుకొని నాటకాలు ఆడాను. అదేదో నా ఆత్మగౌరవానికి చాలా పెద్ద గాయమైనట్టుగా. రాఘవ్, ఇవి నువ్వే చదివి చెక్ చేసుకో. శాండ్ సప్లయర్ 1 గంటకు స్టార్ కేఫ్లో కలుస్తాడు. కానీ శాండ్ సప్లయర్ని కలవడానికి మీరు కదా వెళ్ళాల్సింది. ఆ డీల్ నువ్వే చూసుకుంటున్నావు కదా. కానీ రాఘవ్, ఈరోజు నువ్వే నాతో అన్నావు కదా నువ్వు ఏ విషయంలోనూ నా మీద డిపెండ్ అవ్వలేవని. అందుకే ఈ మీటింగ్కి నువ్వే వెళ్ళడం మంచిది. వీరు బావా, అలాంటిదేం లేదు. లేదు రాఘవ్, అదేంటంటే నీ మాటలకి నా కాన్ఫిడెన్స్ పోయింది. అది తిరిగి రావడానికి కాస్త టైం పడుతుంది. వెళ్ళు. సరే. నాటకాలు రాయుడివి వీరేంద్ర. నాకు లోపల నుంచి ఎలా అనిపిస్తోందంటే ఏదో పెద్ద బాంబ్ బ్లాస్ట్ జరగబోతోంది. ఇక ఆ బాంబ్ బ్లాస్ట్ లో గాల్లో కలిసిపోయేది రేఖా రాఘవుల మధురమైన ప్రేమ కథ. భూమ్. లంచ్ కా రాఘవ్, నాకు ఆఫీస్లో చాలా పని ఉంది. ఈరోజు నేను చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్ ఎడిట్ చేయాలి. సో నేను రాలేను రాఘవ్. థ్యాంక్ యూ. రాఘవ్, వావ్, చూడండి, అనుకోకుండా నేను ఎవరికి తారసపడ్డాను. నా భార్య ఇంకా సవతి బ్రదర్, లేక పేరుకి బ్రదర్, దత్తత తీసుకున్న బ్రదర్, లేదా ఏదైనా కొత్త పేరు పెట్టి పిలవాలనుకుంటా నిన్ను. రాఘవ్, మీరు అనుకుంటున్నట్టుగా ఇక్కడ అసలు ఏమీ లేదు. నేనేదో అనుకుంటున్నానని నువ్వెందుకు అనుకుంటున్నావు అసలు? అయినా నువ్వెందుకు అంత భయపడుతున్నావు? నీకు జ్వరం ఏం రాలేదు కదా? నీ నుదురైతే చాలా వేడిగా ఉంది. ఏమైంది? చిల్. ఇద్దరు ఫ్రెండ్స్ బయట లంచ్ చేయడానికి వచ్చారు. కూల్. రాఘవ్ ప్లీజ్. నేను అర్థం చేసుకోగలను రేఖ. రోహిత్ నీ చిన్నప్పటి ఫ్రెండ్. కానీ నాదే ఉంది, నేను నీ భర్తనయ్యి సంవత్సరం కూడా కాలేదు కదా. నువ్వు ఎందుకు నిలబడ్డావు? కూర్చో. నువ్వు కూడా కూర్చో. అరే ఏంటిది, ఇంత తక్కువ ఫుడ్ ఆర్డర్ చేశారా? షేర్ చేసుకుంటున్నారా ఏంటి? షేర్ చేసుకుంటున్నారా? క్యూట్. అంటుంటారు కదా, ఫుడ్ షేర్ చేసుకుంటే ఫ్రెండ్షిప్ బలపడుతుంది అని. అయితే ఓ పని చేయండి, నా ఎదురుగా షేర్ చేసుకోండి. రాఘవ్, నాకు ఆకలిగా లేదు. నీ భర్త ఇంత ప్రేమగా తినిపిస్తున్నాడుగా, తిను. నాకు ఆకలిగా లేదు. ఏం పర్వాలేదు. నీ టేస్ట్ చాలా బాగుంది. రాఘవ్, నువ్వేం చేస్తున్నావు? రాఘవ్, మీరేం చేస్తున్నారు? ఒక సపోర్టివ్ హస్బెండ్ అవుతున్నాను. అండ్ నీకు ఇష్టమైందే నాకు కూడా నచ్చితే ఇంకా ప్రాబ్లం ఏముంది? లేదు లేదు, నీకు ప్రాబ్లం అయితే ఉంటుందిలే. నేను నిన్ను పొద్దున అడిగాను కదా లంచ్కి వెళ్దామా అని. అప్పుడు నువ్వేం సమాధానం చెప్పావు? నాకు పని ఉంది అన్నావు.
కానీ ఇప్పుడు అర్థమైంది నీకున్న ఆ పని ఏంటో. నీ ఫ్రెండ్తో కలిసి ఇక్కడికి లంచ్కి రావాలి కదా. బాగుంది. నువ్వు ఈ జనరేషన్ మోడర్న్ అమ్మాయివి. నీకు పూర్తి హక్కు ఉంది నీకు నచ్చిన నిర్ణయాలు తీసుకోవడానికి. అండ్ నువ్వే డిసైడ్ చేసుకోవచ్చు ఎవరితో లంచ్కి రావాలో ఎవరితో వద్దు అని. యాక్చువల్లీ రాఘవ్ ఈ లంచ్ ప్లాన్ వద్దొద్దు, నువ్వు నాకేం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఆల్ కూల్. రేఖ, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? అండ్ రోహిత్ కూడానా? భలే కోఇన్సిడెన్స్. ఈరోజు 2 పనులు అయిపోతాయి, ఫ్యామిలీ రీయూనియన్ అలాగే క్లయింట్ మీటింగ్ కూడా. లేదులే వీరు బావా, నేను ఈ లంచ్లో భాగం కాదు. ఈ లంచ్కి ఈ ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు కదా, నేను క్లయింట్తో మీటింగ్ ఫినిష్ చేసుకుంటాను. మీరిద్దరూ లంచ్ ఫినిష్ చేయండి. చాలా బాగుంది. రేఖ తన ఫ్రెండ్షిప్ని నిలబెట్టుకోవడంలో కూడా ఎలాంటి లోటు చేయదు. కూల్, వెరీ గుడ్. రాఘవ్, వెళ్దామా? క్లయింట్స్ వెయిట్ చేస్తున్నారు. రాఘవ్, రేఖ, రాఘవ్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? అసలు తన ప్రాబ్లం ఏంటి? నాకు తెలిసి మనం వెళ్ళిపోవటం మంచిది రోహిత్. బట్ రేఖ, మన ఇద్దరం ఇంకా ఏం తినలేదు కదా. సరే, నువ్వు తిను, కొంచెం తొందరగా తిను, నేను వెయిట్ చేస్తాను. ధ్రువ్, ఉన్నతి, స్మిత, అక్క, అందరూ ఇక్కడికి రండి. ఏమైంది సుమా? ఎందుకు అరుస్తున్నావు? ఏంటి? అక్క, నేనేమైనా చెప్పాలంటే అదందరూ ఇక్కడికి వచ్చిన తర్వాతే. ఏమైంది మమ్మీ? వచ్చింది. ఏంటిది? ఏంటది? నువ్వే చెప్పు. నాకిది నీ గదిలోనే దొరికింది. ఇది ఏంటి సుమా? అక్క, ఇది ప్రెగ్నెన్సీ సోనోగ్రఫీ రిపోర్ట్. నాకిది తన గదిలోనే దొరికింది. నాకు ముందు నుంచి అనుమానంగానే ఉంది. తన ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నాకేదో తేడా కొడుతోంది. ముందేమో కడుపులో నొప్పి రావడం, వాంతులు, ఆ తర్వాతేమో పులుపు తినాలనిపించడం.